సౌందర్యానికి చిరునామా అయిన ఆకృతి టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్కు స్వాగతం. ఈ రోజు నేను ఒత్తుగా నల్లగా పొడవుగా ఉండే జుట్టు కోసం సహజ సిద్ధ పదార్థాలతో సులభంగా తయారయ్యే హెయిర్ ఆయిల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఈ రెసిపీకి మనకి కావలసినవి తుంగగడ్డలు. నేను ఇక్కడ 1 స్పూన్ తుంగగడ్డలు తీసుకుంటున్నాను. వీటిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి బట్టతలపైన కూడా జుట్టు మొలిపించగలవు. తర్వాత ఉసిరికాయలు. నేను 3 ఎండబెట్టిన ఉసిరికాయలు తీసుకుంటున్నా. వీటిలో ఉన్న విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. జుట్టు కుదుళ్ళు గట్టిపడి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది. మెంతులు. గుప్పెడు మెంతులు తీసుకున్నాను. మెంతుల్లో ఉండే ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్, విటమిన్స్, మినరల్స్ జుట్టు బలంగా మృదువుగా ఉండేలా చేస్తాయి. చివర్లు చిట్లిపోకుండా చేస్తాయి. మెంతులు మెర్లిన్ ఉత్పత్తి పెంచడానికి సహాయపడతాయి. గులాబీ రేకులు. నేను 1 స్పూన్ తీసుకున్నాను. చుండ్రు తగ్గి జుట్టు మృదువుగా పెరగడానికి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి ఉపయోగపడతాయి. వట్టి వేర్లు. ఇవి నేను 30 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి బ్రెయిన్ సెల్స్ని చల్లబరుస్తాయి, కోపం, ఆవేశాన్ని తగ్గిస్తాయి, మానసికంగా ఉల్లాసంగా ఉంచుతాయి, హెయిర్ గ్రోత్ని పెంచి స్కాల్ప్ని హెల్దీగా ఉంచుతాయి. కలోంజీ. ఇది నేను 1 స్పూన్ తీసుకున్నాను. దీనివల్ల జుట్టు రాలడం తగ్గి మృదువుగా మెరుస్తూ బలంగా పెరుగుతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ తెల్ల జుట్టు రాకుండా చేస్తాయి, చుండ్రును తగ్గిస్తాయి. గుంటగలగరాకు. ఇది 1 స్పూన్ తీసుకున్నా. ఇది తెల్ల జుట్టును నివారిస్తుంది. జుట్టు రాలడం తగ్గి మందంగా, పొడవుగా, నల్లగా మెరుస్తూ ఆరోగ్యంగా పెరుగుతుంది. చివర్లు చిట్లిపోకుండా కాపాడుతుంది. ఆముదం. 3 స్పూన్లు తీసుకున్నాను నేను. జుట్టుకి మంచి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. తలకు బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడం తగ్గి నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. రోజ్మేరీ. చుండ్రు తగ్గి జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడంలో సహాయపడుతుంది. ఇక్కడ నేను 1/2 కేజీ కొబ్బరి నూనె తీసుకున్నా. దీన్ని కాచి చల్లార్చాను. ఇది గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు దీన్ని బాటిల్లో వేసి మనం ఇప్పుడు తీసుకున్న ఈ పదార్థాలన్నీ కూడా దాంట్లో ఒక్కొక్కటిగా వేసేసి మూత పెట్టేసి 24 అవర్స్ తర్వాత దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. దీనిలో ఆయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇలానే వేడి చేసి గోరువెచ్చగా ఉండగా దీంట్లో పోసి దాన్ని మళ్ళీ మనం అలానే వాడుకోవచ్చు. దీన్ని మనం ఈజీగా 2 ఇయర్స్ వరకు ఈ పదార్థాలతోనే వాడుకోవచ్చు. మీరు ఈ ఆయిల్ వాడి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Stay healthy.